హలో అందరికీ ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మీరెట్లున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో పెసరట్టు అయితే నా స్టైల్‌లో ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. ముందుగా అందరూ ఛానల్‌ని ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్‌లోకెళ్తే నేనైతే ఒక 1 ½ గ్లాస్ చిన్న గ్లాసులు ఉంటాయి కదా! ఆ గ్లాస్ తోటి 1 ½ గ్లాస్ పెసర్లు తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొని ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకున్నాననమాట. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా సోక్ చేసి పెట్టుకోవాలి. యాక్చువల్‌గా వీడియో క్లిప్ మిస్ అయింది. సో, ఆ క్వాంటిటీస్ అయితే ఎంత తీసుకున్నాననేది మెన్షన్ చేస్తున్నాను. సో, మార్నింగ్ లేచాక అదైతే మంచిగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకున్నప్పుడు ఒక 3 పచ్చిమిర్చి అలాగే చిన్న ముక్క అల్లం కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాతకి దోస పైన యాడ్ చేసుకోవడానికి సన్నగా ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కూడా మంచిగా సన్నగా తరుక్కొని అయితే పెట్టుకోవాలి. సో, మనం ఇంకా మిక్సీ చేసుకున్న బ్యాటర్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ దోసకు పోయడానికి వీలుగా ఉండేటట్టు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాతకి ఒక 2 గరిటెల పిండి అయితే తీసుకొని పెనం మీద వేసుకొని మంచిగా దోశలాగా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. కొంచెం మందంగానే వేసుకుంటే బాగుంటుంది. మరీ పలచగా అంటే సరిగ్గా రాదు పెసరట్టు. సో, అది స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా సిమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్‌లో పెడితే కలర్ వచ్చేస్తుంది కానీ మంచిగా ఉడకదు. సో, అందుకని సిమ్‌లో పెట్టుకొని కాల్చుకున్న. సో, ఇది దోసలాగా వన్ సైడ్ అయితే కాల్చుకొని వదిలేయొద్దు. 2 సైడ్స్ అయితే మంచిగా కాల్చుకోవాలి. సో, అంతే వేడి వేడి పెసరట్టు అయితే రెడీ. మీ స్టైల్‌లో మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటాం వల్ల ఇంతే ఈ వీడియో. బాయ్.